ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట, BSc సంబంధించి 345 వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 9th September 2024, ఇంకా 30th September 2024 ఇస్ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్ వేకెన్సీకి సంబంధించి అలాగే అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అలాగే అన్ని ఫీజుకి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ లింక్కి సంబంధించి ఒక లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లై చేసే ముందు ఒకసారి ఇది కనుక చెక్ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఈ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ మన లాగిన్ అప్లికేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, అలాగే లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. లాస్ట్ నేమ్లో మీ సర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే మీరు దానిని స్కిప్ చేసుకొని ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క ఫుల్ నేమ్ 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కంప్లీట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్లో ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక ఫోటో ఐడి ఏదైతే ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఈ అప్లికేషన్ నేమ్ అయితే మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే కిందకి రావాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. అలాగే ఈమెయిల్ ఐడి, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. అలాగే పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా అయితే కూడాను చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఎవ్రీ స్టెప్ అయితే మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ సెకండ్ ట్యాబ్కి అయితే వచ్చాము, ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు టాప్లో. ఇదైతే మీరు వచ్చి నోట్ చేసుకొని పెట్టుకోవాలి, మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అలాగే కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్ అని చెప్పేసి ఆ యొక్క ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఒక ఫోటోగ్రాఫ్ డీటెయిల్స్కి సంబంధించి నోటిఫికేషన్ 13 పేజీలు అయితే ఇచ్చారనమాట. అదైతే మనకి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే 4.5 x 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 20 to 50 KB మధ్య మీరు JPG ఫార్మేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని అదైతే JPG ఫార్మేట్ 20 KB లోపు అంటే 10 to 20 KB మధ్య JPG ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాం. పోస్ట్, మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి, సీనియర్ టెక్నీషియన్, అలాగే అసిస్టెంట్ కంప్యూటర్ డిజైన్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్, అలాగే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదైతే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటైనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ ఏది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట, అది నోట్ అయితే వస్తున్నది. సో జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరం లేదు అనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ అవసరం లేదు. కిందకు వచ్చేయచ్చు అనమాట. ఈ కాలం కూడాను 2016 యాక్ట్ ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిజబుల్డ్ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అనమాట. వాళ్ళు మాత్రం హాస్పిటల్ లేని వాళ్ళు నో పెట్టుకొని కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఇంకా రిలీజియన్ ఇదైతే అందరూ కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అలాగే మీకు కనుక మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ హిందూ రిలీజియన్కి అయితే నో పెట్టుకోవాలి. ఇంకా అదర్ రిలీజియన్స్కి ఇండియాలో వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి. హిందూ పెట్టిన వాళ్ళు మాత్రం నో అయితే పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట.
అలాగే ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ ఇంక్లూడింగ్ కమిషన్ ఆఫీసర్స్ అండ్ ఈసీఓస్ ఎవరన్నా ఈ ఎక్స్ సర్వీస్ మీద సంబంధించిన వాళ్ళు ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే కిందకు వచ్చేసేయాలి ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండ్ విడోడ్ ఇవి ఎవరైతే ఈ విడో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేట్ అంటే రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి ఆ యొక్క సెపరేటెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో విడో కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ దానికి సంబంధించిన ఎవరైనా ఉంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఈ యొక్క డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఈ యొక్క BASకి సంబంధించిన ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, మామూలుగా అయితే నో అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ నోట్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. అలాగే ఇంకా ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, ఖమ్మం అయితే ఉంది, అవి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మొదట అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెంటర్స్ అయితే వస్తాయి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రిఫరెన్సెస్ 2 అనమాట, సెకండ్ ప్రిఫరెన్సెస్ అది మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ప్రిఫరెన్స్ అనమాట, అది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే ఆ యొక్క పోస్ట్ అంటే పర్సనల్ అసిస్టెంట్ ఇంకా కొన్ని వేకెన్సీస్ వాటి షార్ట్ హ్యాండ్ కావాలన్నమాట. అలాగే ఆ పోస్టులు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీడియం ఆఫ్ షార్ట్ హ్యాండ్ హిందీనా ఇంగ్లీష్ అయితే అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం ఆఫ్ టైప్ రైటింగ్ అనమాట, అది కూడా ఆ పోస్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే ఇంగ్లీష్ తెలుగు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట డేట్, మంత్, ఇయర్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అనేది 30th సెప్టెంబర్ 2024కి అయితే చూపెడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా జెండర్ మీరు మేలా ఫీమేలా, ఒకవేళ కనుక ఈ ట్విన్ బ్రదర్స్ కనుక అయ్యి ఉంటే మీరు కవలలో ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే ఇవన్నీ అవసరం అయితే లేదనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, ఇంకా డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అలాగే అడ్రస్ ఫర్ పర్మనెంట్ అడ్రస్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇక పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకైతే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. GST ఇన్వాయిస్ కోసం ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ లేకపోతే ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ SC ST వీళ్ళకైతే ఫీజు లేదు, నిల్ అని వస్తుంది. మిగతా వాళ్ళకి లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి డైరెక్టర్ హిందీ, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వాటికి సంబంధించిన వాటికి అయితే 800 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా వాటికి 500 రూపీస్ అయితే పే చేసుకోవాలి. అలాగే ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. ఆల్ ఉమెన్, SC ST PWD క్యాండిడేట్స్, అలాగే BASలో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం మామూలు పోస్టులకి ఒక 500 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్లో EQ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి 30th సెప్టెంబర్ 2024కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే కావాలి మీకు. మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటైతే మనకి 30th సెప్టెంబర్ 2024 లోపు అయితే తీసుకున్నది అయితే ఉండాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇంకా కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి కూడా మనకు నోట్ అయితే ఇచ్చారనమాట. దాన్ని రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీకు 59.99 వస్తే మీరు 60% అనేది వేయకూడదు ఇక్కడ. అలాగే 49.99 వస్తే మీరు 50% రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 2 డిజిట్స్ 2 డెసిమల్స్ వరకు ఇక్కడ మనం అలౌ చేస్తుంది. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ అంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి కంపల్సరీగా అందరూ అనమాట. ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అన్నారు, జనరల్ లేకపోతే సబ్జెక్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్ అలాగే సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఇవి ఉంటాయి కదా. లేదంటే జనరల్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ ఏ ఇయర్ మంత్లో మీరు పాస్ అయ్యారో ఆ యొక్క మెమోస్ ప్రకారం డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి, గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక దాన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చరల్, మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. బీఏ వాళ్ళు ఫస్ట్ తీసుకోవచ్చు, బీఎస్సీ వాళ్ళు సెకండ్ తీసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు థర్డ్, ఇంకా అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ఎవరన్నా బీబీఎం అలా చేసిన డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇంకా బీటెక్ లాంటి అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ బాక్స్ వస్తుంది, ఆ బాక్స్లో మీరు బీఈనా బీటెక్ ఏంటి అనేది డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలాగ సెలెక్ట్ చేసుకొని డిగ్రీ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మంత్, ఇయర్, డేట్తో కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో. అలాగే దానికి సంబంధించిన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 10th విత్ ఐటీఐ అయితే అడుగుతున్నారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి డిప్లొమా అడుగుతున్నారు. ఇంకా అదర్స్ వాటికైతే గ్రాడ్యుయేషన్ అనమాట, ఎనీ గ్రాడ్యుయేషన్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, దాని ద్వారా మీరు చెక్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకొని ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్టులకి అవసరం అయితే లేదనమాట, కొన్ని పోస్టులకి తప్పచ్చి మిగతా జనరల్ పోస్టులు అన్నిటికీ. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ కనుక 30/9/2024 ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఈ కాలమ్స్. కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తారు ఇవన్నీ. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ మోర్ అని ఉంది, రోస్ వస్తాయి అనమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే వీటిని వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ అయితే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కిందకైతే రావచ్చు. లాంగ్వేజెస్లో ఒకటి మాత్రం కంపల్సరీ ఎంటర్ చేసుకోవచ్చు, మనకి తెలుగు వచ్చి కాబట్టి రీడ్, రైట్, స్పీక్ మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, హిందీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మీకు రెడ్ మార్క్లో ఏదైనా వస్తే కనుక వాటి రెక్టిఫై చేసుకొని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకొని ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత ఓకే అనాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి, చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా ఎర్రర్స్, మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే బ్యాక్ అనే బటన్ ఉంది, జాగ్రత్తగా చెక్ చేసుకొని మోడిఫై చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ ఉంటుందన్నమాట, మనం కరెక్షన్ చేసుకునే దానికి ఎట్టి పరిస్థితుల్లో మనకి అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా అయితే బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కంప్యూటర్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ విల్ బి పర్మిటెడ్, అంటే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి పర్మిట్ చేయదని చెప్తున్నారనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఓకే అన్నారు, ఆర్ షూర్ అంటున్నారు. సో మనం ఓకే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకొని అదైతే మనం స్కాన్ చేసుకొని అంతవరకు క్రాప్ చేసుకొని 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది మనం చేతితో రాసుకొని బ్లాక్ ఇంక్తో 50 to 100 KB మధ్య అయితే మనం దానిని కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఐకామా మీ యొక్క నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని బ్లాకింగ్తో మనం అంతవరకు స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, లింక్లో అయితే ఉంటుంది, అది చూసుకొని మీరు డైరెక్ట్గా రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసాం, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసాం, క్యాప్చా ఎంటర్ చేసాం, సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. వాళ్ళకైతే డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసేసి ఆ యొక్క
మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి గేట్వేస్ కోసం. అక్కడ మీరు ఏదో ఒక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా మీరు ఫీజు పే చేసుకొని ఈ విధంగా ప్రింట్ అయితే అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఏదైతే ఉందో 350 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అదర్ వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.